ప్రాణ విద్య పార్ట్ 9A. అయస్కాంత శక్తి అదృశ్య క్షేత్రంలో ప్రవహించే సామర్థ్యం గల శక్తి అనే విషయము సర్వవిదితమే. అది సజాతీయ తత్వాలను తన వైపుకు ఆకర్షిస్తుంది. శరీరగత ప్రాణశక్తి అయస్కాంతంలాగా ఇతరులను ఆకర్షిస్తుంది, వారిని ప్రభావితం చేస్తుంది. ప్రాణము యొక్క వేరొక స్థాయి వల్ల సూక్ష్మ శరీరము ప్రభావితం అవుతుంది. సూక్ష్మ శరీరం అనగా చింతన, వివేచన, మంచి చెడుల విచక్షణ మొదలైనవి ప్రాణ ప్రక్రియ యొక్క విశిష్టత. మనుషులను బుద్ధిమంతులుగాను, వివేకవంతులుగాను, వివేచనావంతులుగాను, ఆకర్షణీయులుగాను, ప్రతిభావంతులుగాను చేస్తుంది. మానవులలో మహనీయులను ఈ విధంగానే గుర్తిస్తాము. వారు సద్భావనలతో కూడిన వాతావరణాన్ని కలిగించి బాగు చేస్తారు. అనంతాకాశంలో విస్తరించి ఉన్న జ్ఞాన సంపదను క్రమపరిచి స్వేచ్ఛగా గ్రహిస్తారు. ప్రాణం యొక్క 3వ స్థాయి భావనా పరిధి. దీనిని కారణ శరీరంలో సన్నిహితము అంటారు. దీని కేంద్రము హృదయము. ఆధ్యాత్మిక హృదయము 2 ప్రకటెముకలు కలిసే స్థానంలో ఉండే గుండెకు కొంచెం పక్కగా ఉంటుంది. దానినే హృదయ కుహరము అంటారు. అందులో దివ్యజ్యోతి రూపంలో పరబ్రహ్మ దర్శనమవుతుంది. ఈ సమస్త అంతరిక్షంలో గ్రహ నక్షత్రాల వలె దివంగతులైన వారి ఆత్మలు సూక్ష్మ శరీరాలతో భూత ప్రేతాల రూపంలో పరిభ్రమిస్తూ సమాధి స్థితిలో నిద్రిస్తూ ఉంటాయి. సముద్రంలో లేచే అలల వలె ఇందులోనే దేవదానవులు కూడా ఉంటారు. దేవదానవులు మనుషులతో సంబంధాన్ని సాధించేందుకు ఆకర్షితులవుతూ ఉంటారు. అంతేగాక హృదయస్థ ప్రాణచేతన యొక్క ఆకర్షణా శక్తి చేత వాటిని పిలవవచ్చు. ఈ తృతీయ శరీర అంతరాల యొక్క ఆకర్షణా శక్తిని తపస్సు, యోగ సాధన ద్వారా శక్తి సంపన్నం చేసుకోవచ్చు. కారణ శరీర భావన యొక్క కేంద్రము వాసనలు, తృష్ణ మరియు అహంకారముల యొక్క ఆట మన శరీరము కలిసి ఆడతాయి. కానీ దివ్య భావనలు అంటే శ్రద్ధ, నిష్ఠ, ప్రజ్ఞ, దయ, కరుణ, ఉదారత, ఆత్మీయత, విశ్వాసము మొదలగు రూపాలు హృదయ క్షేత్రంలోని కారణ శరీరం యొక్క వరాలు. ఈ సుగుణాల గంగావతరణ పవిత్రమైన దివ్య అంతఃకరణాలతో జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఆ దివ్య సుగుణాలను తన హృదయ క్షేత్రంలో నింపుకుంటే సాధువులు, సంస్కర్తలు, అమరులు, లోకసేవకులు, పుణ్యాత్ములు, పరమార్థులుగా మారిపోగలరు. అలా కాకుండా భౌతిక దృష్టి కలవారు ఎప్పుడూ సంకీర్ణతలతోనూ స్వార్థ పరతతోనూ ప్రభావితులై లోభము, మోహము మరియు దర్పముల ద్వారా ఎక్కువ లాభం పొందడానికి ప్రయత్నం చేస్తారు. స్థూల శరీరం యొక్క కాయమును, సూక్ష్మ శరీరం యొక్క మనసును ప్రభావితం చేసే ప్రాణశక్తిని గ్రహించే అభ్యాసము దినచర్య చేసుకుంటే ఇది కరతలామలకం అవుతుంది. అతీంద్రియ శక్తుల యొక్క బోధన బ్రుకిటి మధ్య భాగంలో గల ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. స్వస్తి.